మీరు ఇన్ని కళాశాలలు ఉన్నాయి కదా, ఏమైనా పేద విద్యార్థులకు ఉచిత విద్య ఇవ్వడము, ఏమైనా ఫీజెస్ తగ్గించడము, ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారు? పేద విద్యార్థులకు ఉచితంగా బస్సులు కూడా పెట్టి పరిగి నుంచి వాళ్ళను పట్టణంచెరుకు తీసుకొచ్చి వాళ్ళకు భోజనం కూడా పెట్టి తర్వాత వాళ్ళని పంపించే విధంగా కూడా ఎన్నోసార్లు మేము విద్యార్థులకు ఇస్తుంటాం, కన్సెషన్ చేస్తుంటాం, ఫీజు కన్సెషన్ చేస్తుంటాం, చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. ఈవెన్ రాజకీయ స్వలాభం కోసం నిజంగా మీలో సేవా గుణం ఉందంటారా? ఖచ్చితంగా చాలా కొంతమంది పేద విద్యార్థులకు ఐఐటీల సీట్లు వస్తే కూడా నేను ఫీజు చెల్లించి వాళ్ళకి అడ్మిషన్ చేయించాను. అదే ఇదంతా రాజకీయ స్ట్రెంట్ అంటారా, నిజంగా అలాంటి సేవా గుణం మీలో ఉందంటారా? అంటే నిజంగా నేను కనుక రాజకీయాలకు రాకుండా ఉంటే అండి, ఒక 100 కోట్ల రూపాయలు నా ఇన్స్టిట్యూషన్స్లోనే నేను ఒక యూనివర్సిటీ స్థాయికి వెళ్ళిపోయేవాను. ఈ మెడికల్ కళాశాలలు ఇవన్నీ ఎప్పుడో వచ్చేసాయి. నా కాన్సన్ట్రేషన్ లేదు. నేను పొద్దున్న లేస్తే కాన్స్టెన్సీ, చాలామంది పని పిచ్చోడు అని చెప్పి అంటుంటారు నా ఫ్రెండ్స్ చాలామంది అదే అంటుంటారు అనమాట. బట్ ఐ లవ్ దట్. నాకు ప్రజాసేవ చేయడం అనేది ఐ ఫీల్ హ్యాపీనెస్ ఇన్ దట్ అనమాట. అట్లాంటి వర్క్నెస్ నా దగ్గర ఉందని గుర్తించే నా పార్టీ నాయకత్వం కూడా చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్ నాకు ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలో ఒక కన్వీనర్ పోస్ట్ ఇచ్చి బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేసి రాష్ట్రంలో 2019లో అధికారంలోకి రావడానికి నా పైన కూడా ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అలాంటి వర్క్మెన్షిప్ నా దగ్గర ఉంది అన్నది పార్టీ గుర్తించింది కాబట్టి 5 మంది శాసనసభ్యులతో కూడినటువంటి కమిటీకి నన్ను కన్వీనర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఐ ఫీల్ దట్ ఇది నా బాధ్యతగా నేను భావిస్తాను. మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మరింత సేవ చేయాలనే ఒక భావన మీకు వచ్చింది కదా, అంటే మీకు ఎవరి స్ఫూర్తి, అసలు రాజకీయాల్లోకి రావాలన్న ఒక తలంపు మీకు ఎందుకు వచ్చింది? ఎవరి స్ఫూర్తితో మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? నాకు చిన్నప్పటి నుంచి కూడా, అంటే నాకు 18 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు చాలామంది విదేశాలకు వెళ్ళడానికి నాకు తెలిసిన సర్కిల్లో పంపించేవాళ్ళు, ఫారెన్ పంపించేవాళ్ళు. అయితే మా ఊరు నుంచి కూడా నా ఏజ్ గ్రూప్లో ఉండే పిల్లలు ఉండేవాళ్ళు. నేను ఊరికి వెళ్ళినప్పుడు, సమ్మర్లో వెళ్ళినప్పుడు ఆడుకునేవాడిని. సో వాళ్ళకి నా 18 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు ఒకతను కృష్ణయ్య అని, కమ్మరి కృష్ణయ్య అంటారు, అతన్ని నేను ఐ సెండ్ దెమ్ ఫర్ మస్కట్ 18 ఇయర్స్ ఏజ్లో పంపించాను. అంటే అప్పటి నుంచే నాకు ఒక హ్యాబిట్ ఉంది, నా ఫ్రెండ్ సర్కిల్ కానీ 10 మందికి హెల్ప్ చేయాలన్నది ఆ ఏజ్ నుంచే నాకు ఉంది. అట్లా చాలామందిని విదేశాలకు పంపించిన అప్పుడు నేను. అంటే వాళ్ళకు ఒక జాబు, ఒక అది, వాళ్ళు వచ్చి ఇండ్లు కట్టుకోవడం, ఊర్లో నా కళ్ళారా చూస్తున్నాను. అదే అంచెలంచెలుగా విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి. ఒక్క దగ్గర విద్యాసంస్థలు కాదు, సిరిసిల్లలో, కరీంనగర్ జిల్లాలో బీఎడ్ కళాశాల పెట్టినాను, ఇంజనీరింగ్ కళాశాల పెట్టినాను. నిజామాబాద్లో, ఉత్తర తెలంగాణ మొత్తంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ మేఘ్నా డెంటల్ కాలేజ్ అని చెప్పి నా డాక్టర్ పేరు మీద పెట్టి రాజశేఖర రెడ్డి గారితో ఇనాగరేట్ చేయించినాను. అంటే దట్ ఈస్ ఇన్స్పిరేషన్. అంటే నేను చేస్తున్న కార్యక్రమాలకు అప్పుడున్న ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు కానీ చాలా నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళంటే, రామ్మోహన్ రెడ్డి ఇన్ని విద్యాసంస్థలు పెట్టుకొని ఆయన రాజకీయాలకు వచ్చి విలువైన సమయాన్ని వెచ్చించి ప్రజాసేవ లోపల 25 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ లేదు, పరిగిలో 25 ఏళ్ళు లేదు. అలాంటి ప్రాంతం లోపల కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తానని పోరాటం చేస్తుంటే మనం సహకరించడం మన బాధ్యత అని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, ప్రతి ఒక్కరు కూడా బాగా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే నైట్ స్టే ఉండేవాళ్ళు. పరిగిలో నైట్ స్టే ఉండడం అంటే, ఒక శాసనసభ్యుడిగా నేను లేనప్పుడు నైట్ స్టే ఉండేవాళ్ళంటే మంచితనాన్ని గుర్తించే వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసినారు. ఒక విద్యావేత్తగా తన విలువైన సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తున్నాడనే ఉద్దేశంతో నన్ను ఎంకరేజ్ చేసినాడు. దాంట్లో భాగంగానే నేను ఎన్ని కార్యక్రమాలు గతంలో తీసుకెళ్ళాను, ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నాను. ప్రజలంతా కూడా దీన్ని విశ్వసిస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే పరిగి అనేది నెంబర్ 1 నియోజకవర్గం అవుతుందని చెప్పి గట్టి విశ్వాసంతో పరిగి నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. నేను దాని గురించే పనిచేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch